హాయ్ అండి. టుడే జోక్ ఆఫ్ ది యార్డ్ వచ్చేసి స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక ఇంద్రుడి దగ్గర పర్మిషన్ తీసుకొని భూలోక విహారయాత్రకు బయలుదేరుతారండి. మధ్యలో చందమామ పలకరిస్తుంది. హాయ్ రంభ, ఊర్వశి, మేనక ఎక్కడికి వెళ్తున్నారు అని పలకరిస్తాడు. రంభ, ఊర్వశి, మేనక చందమామను హేళన చేస్తారు. నువ్వు పేరుకు మాత్రమే చందమామవి, నీలో అన్ని మచ్చలే ఉన్నాయి అని నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. పాపం చందమామ చాలా బాధపడుతూ ఆకాశంలో అలా విహరిస్తూ ఉంటుంది. భూలోకంలోని ఓ ఇంట్లో టీవీలో సీరియల్ చూస్తూ ఉంటుంది. మధ్యలో యాడ్ వస్తుందండి. చందమామకు ఒక ఆలోచన వచ్చి భూలోకవాసులు వెళ్ళే షాపుకు వెళ్ళి తను టీవీలో చూసిన 2 వస్తువులు తెచ్చుకుంటుంది. చూస్తుండగానే వారం రోజులు గడిచిపోతాయి. భూలోక విహారయాత్ర ముగించుకున్న రంభ, ఊర్వశి, మేనకలు స్వర్గానికి తిరుగు ప్రయాణం అవుతారు. మధ్యలో ఆకాశంలో మిలమిలా మెరిసిపోతున్న చందమామను చూసి కుళ్ళుకుంటారు. త్వరగా స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడితో చందమామపై చాడీలు చెప్తారు. చూడండి ఇంద్రదేవ, చందమామ ఎలా మిలమిలా మెరిసిపోతున్నాడో, పైగా ఈరోజు అమావాస్య అని కూడా చూడకుండా మిలమిలా మెరిసిపోతున్నాడండి అని లేనిపోని చాడీలన్నీ చెప్తారు. అప్పుడు స్వర్గంలో ఉన్న ఇంద్రుడు, మిగతా దేవుళ్ళు, దేవతలు అందరూ చందమామను చూస్తానికి వస్తారు. అక్కడికి వచ్చి చందమామను చూసి దేవుళ్ళు, దేవతలు అందరూ ఆశ్చర్యపోతారు. చందమామ భూలోకంలోని షాపులో తెచ్చుకున్న 2 వస్తువులు అద్దం ముందు కూర్చొని ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ రాసుకుంటూ ఉంటాడండి. ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ రాసుకోవడం వల్ల చందమామలోని మచ్చలన్నీ పోయి చందమామ మచ్చలేని చందమామగా మిలమిలా మెరుస్తూ ఉంటాడు. ఇదేనండి జోక్ ఆఫ్ ది యార్డ్.